కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. మనం చమర్తి జయరామరాజు గారి గురించి మరిన్ని వివరాల కోసం రాజుపాలెం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎంతో మంది వాళ్ళకు జరిగిన స్వామి లీలలు మనకు వివరించారు. వీరిలో కొండూరు సంపూర్ణమ్మ, కొండూరు పుల్లంరాజు వీళ్ళు దంపతులు, ముద్దులూరు వెంకటరాజు, ఈరోజు వీళ్ళ ముగ్గురు ఏం చెప్పారో మనం విందాం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాజుపాలెం గ్రామంలో ప్రస్తుతం 50-60 సంవత్సరాల వయసు ఉండే ఎవరిని కదిలిచ్చినా మేము స్వామిని చిన్నప్పటి నుంచే చూసాము. స్వామి దగ్గరికి మాకు జ్వరం వచ్చినప్పుడు వెళ్తే స్వామి మాకు మంత్రి ఇచ్చారు, మెడలో దారం వేశారు. మా ఊర్లో పొలంలో కపిలు తోలుకుంటూ ఉంటే ఏటికి నీళ్లు వదిలేవారు, అక్కడ మంటేసేవారు. ఇట్లా ఎన్నో కామన్గా అక్కడ స్వామిని వాళ్ళు ఏ విధంగా చూశారో అవి ప్రతి ఒక్కరూ అవన్నీ వివరిస్తూ ఉన్నారు. విశేషంగా ఏంటంటే ఆ గ్రామంలో బలిజోళ్ల బావి అని ఒక బావి ఉంటే ఆ బావిలో ఎండాకాలం నీళ్లు లేకుండా ఆ పొలానికి పోయిన వాళ్ళు, పశువులు మేపుకోవడానికి పోయిన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ స్వామి వారు దిగి ఆ తర్వాత ఆ బావిలో నీళ్లు వచ్చాయి. ఇంకొక విశేషం ఏంటంటే ఆ నీళ్లు చాలా రుచిగా ఉంటాయి, అంటే వాళ్ళ భాషలో అయితే టెంకాయ నీళ్లు ఉన్నట్టుంటాయి అని ప్రతి ఒక్కరూ దాన్ని విశేషంగా చెప్పారు. ఇట్లా ఆ గ్రామంలో స్వామిని నడిచే రోజుల్లో ఎక్కువ మంది చూసిన వాళ్ళు ఈరోజు మనకి మన పరిశోధనలో విశేషంగా స్వామిని చెప్పారు. కొండూరు పుల్లంరాజు స్వామిని బాగా నడిచే రోజుల్లోనే చూశారు. ఒకరోజు స్వామి, నా బ్రతుకెట్లా, నేను ఎట్ట బతకాలి, నాకేం భూములు కూడా లేవు అని స్వామిని అడిగినప్పుడు, అయ్యా నీకు గవర్నమెంట్ సొమ్ము బాకీ ఉంది, నీకు ఉద్యోగం వస్తుంది అని స్వామి చెప్పారు. నేను 7వ తరగతి వరకే చదువుకుని ఉన్నాను, కానీ ఆ తర్వాత ఒక 7-8 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక వెటర్నరీ హాస్పిటల్లో కాంపౌండర్గా ఉద్యోగం వచ్చింది. మా ఊర్లో స్వామి ఎవరికి ఏం చెప్పినా అన్నీ ఖచ్చితంగా జరిగాయి. స్వామి మహానుభావుడు అని ఇంకా వాళ్ళ మామకు జరిగిన సంఘటన కూడా ఒకటి ఈయన వివరించారు, ఈయన భార్య సంపూర్ణమ్మ కూడా వివరించింది. వాళ్ళ బర్రె తప్పిపోయి 3 రోజులు అయిందంట. స్వామికి మొక్కుంటే 3 రోజుల తర్వాత దానంతట అదే ఇంటికి వచ్చిందని కూడా ఈయన గుర్తు చేసుకున్నారు. సార్ మీ పేరు చెప్పండి. కొండూరు పుల్లమరాజు. కొండూరు పుల్లమరాజు. మీ వయసు ఎంత? 75. ఊరి పేరు? రాజుపాడు. మీరు వెంకటస్వామిని ఎప్పుడెక్కడ చూసారు? మేము రోజు జ్వరం వస్తే స్వామి కాడికి పోయేది. ఒకప్పుడు ఎక్కడలో ఉన్నప్పటి నుంచి. అప్పుడు మీ వయసు ఎంత ఉండేది? అప్పుడు 15-16 సంవత్సరాల వయసు. అప్పుడు ఉన్నప్పుడు జ్వరంగా వస్తే అది మా పెద్దవాళ్ళు అది బొమ్మని చెప్పేది. ఆయన గొడ్డ తీసుకొని మంత్రి ఇచ్చేవాడు. జ్వరం పోద్దు, దగ్గట్టు పోద్దు, అసలు ఉండేది కూడా అట్లా. మీ అమ్మ నాన్న పేరు? కొండూరు యానాదిరాజు, కొండూరు అచ్చమ్మ. వాళ్ళు స్వామిని చూసారా? వాళ్ళ స్వామిని చూసేది మొన్న దాకా ఉండేది మా ఊళ్ళో. పోయితే అన్నీ పోయేది, సర్వవ్యాధులు ఏది కూడా ఆయన కాడి స్వామి కాడికి పోయితే అన్నీ పోయేది. అట్లా స్వామిని ఏమన్నా అడుగున్నారా? అంటే పొలం గురించో, పశువుల గురించో, ఇంట్లో విషయాల గురించో? ఆయన పశువుల గురించి అడుగుంటారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఎద్దులు చనిపోయేటి. ఏం స్వామి అంటే ఇంక చనిపోవాలి ఇంకేం ఉండదు. అక్కడ ఒక అదేదో బావి అవుతుంది, నీళ్ళు ఎండిపోయింది, బావి ఎండిపోయింది. ఆ స్వామి మునిగిన పాట మళ్ళీ నీళ్లు ఎండిపోయే ప్రాబ్లం లేదు. నీళ్లు టెంకాయ పాలు ఉన్నట్టు ఉంటాయి, టెంకాయ పాలు ఉన్నట్టే ఉంటాయి. ఎవరు పట్టినా పిల్లలు పెద్దోళ్ళు కావాలంటే స్వామి స్వామి ఉంది. ఆయన ఏం పెట్టినా తింటాడు. పూరి పెట్టి పప్పు పెట్టగల సద్ద సంగటి చేసుకుంటే మన ఇక్కడ అప్పుడు బియ్యం తక్కువ. ఆ సద్ద సంగటి ఒక ముద్ద పెడితే దక్షిణంగా తినేవాడు. కొందరు ఒక పోదు రమ్మనే కానీ ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికి నేను ఎప్పుడు చూడాల, నాకు గుర్తులేదు. ఎవరన్నా పిలిచేవాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ స్వామి వస్తానని రాలేదు, ఆయన బుద్ధి పుట్టినే వస్తాడు. నేను ఒకసారి రోడ్డు లేకపోతా ఉన్నా,
స్వామి ఎదురుపడేది. అక్కడ అంకమ్మ దేవాలయం ఉంది. ఏం స్వామి ఎప్పుడు ఈ కష్టమైనా ఏదన్నా ఫలం చెప్పండి స్వామి అంటే, నీ గవర్నమెంట్ రుణం ఉంది అని చెప్పాడు. కరెక్ట్గా వచ్చింది ఉద్యోగం. ఏం జాబ్ చేస్తారు? పశువుల హాస్పిటల్ అట్లా ఆయన చెప్పిన కరెక్ట్గా చెప్పాడు. ఏం స్వామి ఎప్పుడు ఈ కష్టమైనా మేము ఏదన్నా ఉందంటే గవర్నమెంట్ రుణం ఉందే నీకు బాకీ ఉంటుందని చెప్పాడు. కరెక్ట్గా జరిగింది. ఎందుకంటే మా మామ చెప్పేవాడు, ఆ మా మామ చెప్పుకుంటుంది నీకు నీళ్లు కపిలు తోలుతా ఉంటే ఆ నీళ్లు ఏటికి పండిస్తాడు ఆయన. మా సంగతమ్మా మాకు బదులు కనపడలే, ఒక 3 రోజులు కనపడలే. స్వామిని అనుకున్నాము, స్వామి నీకు టెంకాయ కొట్టి నైవేద్యం తీసి పెడతామని చెప్పాము. బదులు సాయంత్రం ఇంటికి అదే వచ్చింది. అదే మహానుభావుడు ఆయన. ఆయన లేని మనం లేవు. ఆయన ఉన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎన్ని వేల గుళ్ళు కట్టారు, ఎంతమంది ఆయన అనుకుంటున్నారు. ఆయన లేని లోటు ఎంతో ఉంది. వాళ్ళ సొంత ఇంటికి అసలు పోయేవాడు కదా ఆయన. 4 లీటర్లు ఆ దోవ కూడా చూడడు ఆయన. బస్సులో పోతానే కానీ అంత మహానుభావుడు. డబ్బులు ఏమన్నా ఉన్నారు, రూపాయి అడుగుతాడా, రూపాయి ఇస్తే తీసుకుంటాడా. ముద్దులూరు వెంకటరాజు ఏం చెప్పారంటే, మా పొలం అంతా స్వామి తిరిగేవారు. మా తాత సాధు సుబ్బయ్య స్వామితో ఎప్పుడూ ఉండేవాడు. జయరామరాజు వాళ్ళు ఎక్కువగా స్వామితో ఉండేవాళ్ళు. ఈ జ్వరం వచ్చినప్పుడు మేము మంత్రించుకునేవాళ్ళమి. జీవాలు కొనుక్కోవాలన్నప్పుడు స్వామిని అడిగేది. పొలం దగ్గర ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు అడిగేది. అట్లా ఎన్నో విషయాలు చెప్తూ వేరే ఊరు నుంచి రంతు సాయిబు, రసూల్ సాయిబు అనే వాళ్ళు వచ్చి స్వామి పొలంలో తిరుగుతూ ఉండేటప్పుడు స్వామి కాళ్ళు పట్టుకొని, స్వామి మాకు సంతానం లేదు అని అడిగితే ఆ తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది అనే విషయాలు కూడా ఈ వెంకటరాజు ద్వారా తెలిసింది. నా పేరు వెంకటరాజు. ఇంటి పేరున ముద్దులూరు. చెప్పండి. పొద్దున్న లేచిపోతాడు, అక్కడంతా పొలం అంతా తిరుగుతాడు. వచ్చినప్పుడు ఆయన భోంచేసేది కూడా ఒక మిరపకాయ మనం ఆకుల్లో తినడం, దోషుల్లో పోతే తాగి మేము అప్పుడు ఎద్దలతో కపిలు తోలేది. చాలకి తోలితే అది తింపేది, ఏది పెడతాడు. ఏం స్వామి ఎండాకాలం అయిపోయా ఆ పైరు ఎండిపోద్ది అంటే, రోజుటి మీద ఇంకొక కాలం ఎక్కువ పడుతుంది లే అనేవాడు. అప్పటికి ఆయన చెప్తే ఇప్పుడు లేవు, కోపగించుకునేది ఏమీ లేదు, బాగా వస్తుంది. ఆయన చెప్పిన మీ రోజు కాడికి ఇంకా ఒక కాలం ఎక్కువే పడుతుంది. ఆ నీళ్ళు పోయినా కూడా వచ్చిండు ఫస్ట్ వచ్చేది. అట్లా చేస్తా. మీకేమైనా జరిగింది అయ్యా? స్వామి చెప్పింది ఏమన్నా? అమ్మ వాళ్ళు స్వామిని ఆయన చెప్పింది కరెక్ట్ గా జరగదు. ఏం జరిగిందో చెప్తారు. ఏదంటే మనం కోరుకుంటాం కదా, ఒక పైరు పెట్టేటప్పుడు, ఒక వ్యాపారం చేసేటప్పుడు. అదే చెప్పయ్యా. ఒక వ్యాపారం చేసేటప్పుడు ఏం వ్యాపారం చేశారు? జీవాలు కొనుక్కునేదు. అది ఏదో ఒక పని చేస్తా ఉంటే అది ఆయన చెప్పినట్టు ఆయనకు చెప్పి మనం అనుకునేమో ఆయన పేరు పెట్టి చేస్తే అదేమో జరుగుతూ వచ్చింది. పొలాల గురించి, పశువుల గురించి ఏం అడగల? అప్పుడు పొలాల గురించి కాదు, పశువుల గురించే. మాకు అప్పుడు పొలాలు కొని అంత శక్తి లేదులే. జీవాలు గోవాలు కొనుక్కుండేది, వాటి గురించి అడిగారు. చేసుకుంటా చాలా రోజులు పిల్లలు పట్టుకుంటా ఉంటారు చూడు. అప్పుడు పొలం లేచి తిరుగుతా ఉంటాడు. అప్పుడు పోయి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు పిల్లకాయలు కలుగుతా వచ్చాడు. ఎవరికి జరిగింది అంటే ఎవరికన్నా జరిగిందా? ఎవరికి జరిగింది? మా ఊర్లో చాలా మంది కట్టినాయి. ఇప్పుడు రమ్మ సాహిబ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి గుండె మరి ఎట్లా లేదు. వాళ్ళు సాహిబ్ ఉన్నారు, రమాన్ సాహిబ్ వాళ్ళు, బస్సులు వాళ్ళంతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు పోయి వెంకటేశ్వర కాళ్ళు పట్టుకుంటే, నాయన నీకు బిడ్డలు కలుగుతారు నాయన అని చెప్తా ఉండండి కదా. అట్ట పొలంలో తిరిగేటప్పుడు, అప్పుడు పొలంలో తిరిగేటప్పుడే ఆయన అట్ట వస్తాడు కదా ఊరి పైగా వచ్చినప్పుడు కనిపెట్టుండి అవును హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు
మనకి ఏదన్నా జ్వరం అట్టాటి తగిలి తక్కువ పై కూడా తీసేది పోయిపోయాను అని చెప్తే తెల్లదారాలు తెల్ల ఇప్పుడు ఇగో తెల్లదారాలు సాయదారాలు మేము కట్టుకుంటానే ఉంటాం. జ్వరం వచ్చి కనుక పోతే ఆయన పై కొట్టు ఇసుత్తు ఆ జ్వరం ఎట్టబోద్దు దానికి ఏదన్నా కానీ 10 రూపాయలు కానీ ఖర్చు అవుతానంటే అయ్యా నువ్వు ఆడ 10 రూపాయలు బాకీ ఉందయా 10 రూపాయలు ఇచ్చినా పోయాదా అది అంత బాధ్యా అనేది ఆయన చెప్తా ఉండేది. ఆయన చెప్పిన కాడికే 2 రూపాయలు 3 రూపాయలు అప్పట్లో మామూలు 10 రూపాయలు అంటే చాలా గొప్పలే అయ్యా అంతే ఖర్చు అయ్యేది ఆయన చెప్పినట్టు. వద్దు మీరు మా ఊరికి పై తక్కువ స్థలం ఉంది లోగా కట్టుకోండి బావి కూడా గుంత కూడా దువ్విండ్రు నేలకి అప్పుడు ఇలా అనుకోక కట్టుకోలేక అంటే ఊరు వదిలిపెట్టి పోలేక అడుగు ఇప్పుడు ఆడ వాళ్ళు కట్టుకోమన్న కాడు స్వామి కట్టుకోమన్న కాడు ఇప్పుడు కట్టుకున్న 200 ఇళ్ళు ఉన్నాయి. ఆయన చెప్పిన కాడ ఊళ్ళో వాళ్ళని ఆడ పోయి కట్టుకోమన్నాడు స్వామి. ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఈ ఊరు వదిలిపెట్టి పోలేక అందరూ వచ్చి చేరిండ్రు 200 ఇళ్ళు అయినాయి. వాళ్ళు అక్కడ వచ్చి చేరిండ్రు. అక్కడ మునిగిపోయిన వాళ్ళు వచ్చి మంచి మాగుంటే మంచిది కదా స్వామి పుణ్యాన అది వాళ్ళకి ప్రాప్తం. అది వాళ్ళకి ప్రాప్తం మనం కట్టుకోమని చెప్పిండు కదా మనం కట్టుకోలేకపోయినా. మనకు సత్సంగం ద్వారా మన ప్రధాన దృష్టి ఏమిటంటే వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన దివ్యత్వాన్ని గురించి, ఆయన ఏ విధంగా ప్రతి విషయంలో ఆయన ఎలా ఉండేవారు అనేది తెలుసుకోవటం మనకు తపస్సు, మనకు జ్ఞానం, మనకు పరిజ్ఞానం, మనకు ఉత్తేజంగా మన అంతరంగాన్ని భగవంతుడి వైపు ప్రేరేపించే సాధన. స్వామిని తలుచుకోవటమే సాధన అన్నమాట. కనుక స్వామి కృపకు కరుణకు నమస్కారం పెట్టుకొని మనందరం కూడా ఆయన కృపాపాత్రులం అయ్యామనే నమ్మకంతో సత్సంగాన్ని కొనసాగిస్తున్నాం. నమస్కారం, సెలవు.